హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజ ఎంపైర్. ఈరోజు ఏం చేస్తున్నామంటే మా ఫామ్కి వెళ్తున్నాం రాళ్ళపేట. ఎందుకు ఈరోజు ఏం పని ఉన్నది అని చెప్తే, రేపు మేము సమ్మక్క జాతర వెళ్తున్నాం. మళ్ళీ మా తమ్ముడు అక్కడ టోప్ పెట్టుకున్నాడు కదా, అతడు ఇలా హైదరాబాద్ వెళ్తున్నాడు. ఆయన పోయేటప్పుడు కొంత కూరగాయలు కూడా తీసుకుపోదాం ఎట్లున్నది అని చెప్పి అంటాడు. అందుకే వెళ్తున్నాం. ఇంకా మేమిద్దరమే కాదు, ఇంకా బ్యాచ్ ఉన్నది, వాళ్ళందరూ కార్లో వెళ్తున్నారు. ఇక్కడ అయితే అందా చేరుకోలేదు. ఇంతకుముందు చూసారు కదా, ఈ సోలార్ ప్లాంట్ సింగరేణి ఉంది, అది ఇంకా రెడీ కాలేదు. మనకి ఇంకా పవర్ జనరేట్ అయితే అవుతలేదు. అది మైన్లకు సప్లై చేస్తారా అని ఉన్నది రూమర్. అది ఎక్కడికి మన హోటల్స్తో ఏ సప్లై చేస్తారో మైండ్లకు సప్లై చేస్తారో తెలియదు, కానీ అట్లా నడుస్తుంది, ఇంకా పని నడుస్తుంది అక్కడ. మా ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు వెళ్ళేదైతే 6 కిలోమీటర్స్ ఉంటుంది. మినిమం తక్కువ ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా కారు ముందర వెళ్ళిపోతుంది. వాళ్ళని మనం అందుకుందాం ఒక 5 నిమిషాల. మీకు అది కూడా చూపిస్తా. మనకి ఇవి మా టమాటాలు. అరే రెండు న్యాచురల్ పెరిగిన చెట్టు మొత్తం అంతా మొత్తం ఇలా గుట్టులాగా ఉండే. ఇంట్లో ఇది బాగా ఆసింది. ఇది మొత్తం గుడి చిక్కుడు అట. ఇది ఘోరంగా వెళ్ళింది చిక్కుడు కాయలు అయితే. దీంట్లో మేము అదే పెట్టలేదు. నేను మామూలుగా మేము పెడితేనే మొత్తం మందులు కొట్టి ఎన్ని చేసినా కానీ అసలు కాయలేదు. కానీ ఇది మొత్తం గుడ్ల చిక్కుడు ఇది మొత్తం ఇట్లా ఎంత గుత్తులుగా కాస్తుంది చూడండి. చూడండి, ఇంతకుముందు చూపించాను కదా, మేమే కాదు ఇంకా ఉన్నారని చెప్పి కార్లో. ఇక మా తమ్ముళ్ళు అంతకుముందు బెండకాయ ఇదని, వీడైతే ఎక్స్పర్ట్ వీటిలలో. రెడ్ కలర్ వేసుకుని ఆయన. ఈ సైమన్ అయితే ఇంతకుముందు బండి మీద చూసారు కదా మీరు, నాగార్జున. ఇతనికి కొంచెం ప్రావీణ్యత లేదు ఇందులో, కానీ ఉన్నట్టు అయితే యాక్ట్ చేస్తాడు. ఈయన దీంట్లో బాగా ఉన్నది పనితనం, అయినది యాక్టింగ్లో. ఎట్లా ఇస్తానే షార్ట్స్ అవి మంచిగా లేవే, పుల్లగా ఉన్నాయి మొత్తం రేగాయలు. మొన్నది ఎంపినా కానీ రైతు అత తిన్నాడు ఒకటి కదా. ఇక మళ్ళా ఇక అద్దాను. ఎన్నైనా చూపిరా. మేము వచ్చి 10 మినిట్స్ కూడా కాదు, బాగా చూసారా, 10 నిమిషాలు కూడా కాకుండా మొత్తం సంచి సగం నిండింది. అంత ఉంది ఇక్కడ కాదా. మా అమ్మమ్మ కూడా దింపుతుంది ఇక్కడ. ఇవి చీపు వెళ్ళారా చెప్పురా. ఏమో కాదా, కానీ ఇవి స్టాల్ తీరు ఉన్నాయిరా మంచిగా. దీంట్లో మొత్తం లోపల అంతా బోలే ఉన్నది ఘోరంగా. మేము ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చేసరికి మొత్తం కోతలు వచ్చి ఉల్లాకి మొత్తం తెంపేసింది. ఇవి చూడండి, మొత్తం గడ్డలు మొత్తం. మళ్ళీ పోయేటప్పుడు ఇవన్నింటికి మొత్తం వాటర్ పెట్టేసి వెళ్ళిపోవాలి. ఆ టమాటా చెట్లు వీటికి అన్నింటికి. ఈ నిమ్మ చెట్లు అయితే 8 నెలలకే కాస్తాయని తెప్పించడం. ఇవైతే ఇంత పెద్దగా అయినాయి, కానీ మరి ఒకసారి కూడా గాయలేదు. దీని సంగతి ఏందో తర్వాత చూడాలి మళ్ళీ. మిర్చి ఒకటి పెట్టలేదు, అదొకటి లాస్ ఉన్నది. కానీ మిర్చి పెట్టే ఇక అంతకుముందే పెట్టినాం, కానీ ఇప్పుడు పెట్టలేదు. ఇక
కోతులు వంకాయలు కొరికి పడేస్తాయి. అవి తినకుండా కోరిక పడేస్తాను మొత్తం. తెంపవురా ఎట్రా ఎట్రా వచ్చినా కొరుకుతారు. ఇడితే ఉరికా చెక్కినట్టే మస్తుంది. ఉన్నావా అది? ఏ లేదు పట్టుకొచ్చిన మన బెల్లం మామూలు కూరతో తింటుందా? ఒక ఏదంటే నీరు పాలు పెరుగు అంతేనా? ఏదైనా ఈ వంకాయ దొండకాయ వంకాయ ఇది ఇది తినే అవి నడవాయా? నాన్ వెజ్ నడవదు, వెజ్ నడవదు. నైట్ ఇస్తావా? నీడువ కట్టేసావు. మనకు సమ్మక్క జాతర కావాలి. నానమ్మ చెప్పే ఏం పెడతలేదు, మొత్తం పని చేసులేదు. నీకే కూర్చుతాడు చూడండి. ఇనుడే లేదు. నువ్వు సగం మొత్తం రే ఇది తీసుకోరా, పట్టుకోరా. చూపించాలి ఎప్పుడైనా కానీ. కొత్తిమీర చిన్నదే చూస్తారు కదా, మా దాంట్లో చూడండి. అంటే మేము ఇంకా అది అసలు దాంట్లో వదిలేసినప్పుడు ఇంత బాగా పెరిగింది కొత్తిమీర చెట్టు. ఇది ఇదంతా ఇది పూత కూడా పట్టింది. ధనియాలు కాస్తాయి కావచ్చు, మరి ఎప్పుడు కాస్తాయి తెలియదు కానీ టైం పడుతుంది కావచ్చు. ఇగో ఇదే కొత్తిమీర చెట్టు. ఇంకో 2 ఉన్నాయి అటు సైడ్. ఇవే ఫ్రెండ్స్, ఇవి మొత్తం హైబ్రిడ్ అయితే కాదు, ఆర్గానికే. అంటే ఇవి ధనియాలు కాస్తాయి అన్నట్టే. చూద్దాం, నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు. ఇప్పుడే ఇట్లా క్యాంపాకోలో తెమ్మని పంపుతున్నారు. తేపండి వింటూ. ఇవన్నీ చిన్న చిన్న గింజలు ప్యాకెట్లు ఉన్నాయి కాదు, హైబ్రిడ్. మనం గుల్లగా ఉన్నాయి. ఎట్లా వాసన వస్తుందా? మంచిగా వస్తుందా? ఫెయిలా? ఇది ఇప్పుడు ఈ మొత్తం ఈ చుక్కకూర మొత్తం 20 రూపాయలు అవుతుంది ఇక్కడ మన దగ్గర బెల్లంపల్లి. హైదరాబాద్లో అయితే ఎంత మామూలుగా ఎంతకు అమ్ముతారు? ఎంత వస్తాయి ఇక్కడ? బెల్లంపల్లిన 10 రూపాయలకు 2 కట్టలు, హైదరాబాద్లో 100 రూపాయలకు 2 కట్టలట. మా మనవాడు గొడవతాడు, మా కొడుకు. ఓ ఎన్నైనా తాగుతా. ఒక కర్రీ నాకు, ఒక కర్రీ నాకు. బా 2 ఇస్తాయిందా మాకు? 2 ఇయర్ తెచ్చిన లిమిటెడ్ స్టాక్. 20 అడున్న చూడు బయట ఫస్ట్ స్టార్టింగ్ లగింటది 80 రూపాయలు. 2 డబ్బులు కొంచెం 2 కొంచెం 2 కొంచెం. అదే ఉల్లాకి కూడా మంచి ఉంటుందని తీసుకుపోరాదే మన. అది ఎంత ఉల్లారు అంత మంచిది. మా వాళ్ళు మొత్తం ఇప్పటిదాకా తెంపిన కూరగాయలు. ఇప్పుడే రిలాక్స్ అవుతారు ఇద్దరు. బాగా ఎండ కొడుతుంది, అయితే తెంపి ఎండ కొడుతుంది. అందుకే సైడ్ దాకా. మొన్ననే వచ్చిన నగరం నుంచి మా అన్నోళ్ళ ఇంటికి సమ్మక్క చేసుకుంటే, ఇక ఇక్కడ తోటలకు వచ్చిన రాళ్ళపాట కాడ మా సొంత తల్లిగారిల్లు ఇక్కడ. అయితే ఇక కూరగాయలకు వచ్చినాము, మా మనోడు పోతాడట. ఇక కూరగాయలు మా మనోని కొన్ని మళ్ళీ మేము సమ్మక్క జాతర కొండ పోతాం, రేపు వెళ్తాం. ఏమైనా పని చేసినావా? డబ్బా ఆడుకొని తిరిగిన ఆడికి ఇంకా అంతే. ఇప్పుడే దుకాణాలకు పోయి వచ్చిన. కట్టెలు మోసిన కట్టెలు మోసింది నువ్వేగా? ఈయన మొత్తం ఇది పట్టుకొని తిరుగుతాను. ఈయన కరెక్ట్ పల్లెటూరు ఎట్లా పడుకుంటారు అట్టే పట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు అమ్ముడే కొత్తిమీర తీసుకొని అమ్ముతాడు. అమ్ముడే హైదరాబాద్ తీసుకొని అమ్ముతాడా? కొద్దిగా ఉన్నది. మా దాంట్లో ఎక్కువ ఇవి ఉంటాయి.
ఈ చెట్లు ఇవి ఆయింటి ఇత్తలు అంటారు. ఇవి తోటకూరల మన చిక్కుడుకాయలు వేస్తారు, చాలా బాగా. ఏం తెలుసా చూసారా, ఆవాలు తీరే ఉన్నాయి. కానీ నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆయింటి ఇత్తలని. ఇదే ఫ్రెండ్స్, ఈ సౌండ్ వినండి ఎంత సూపర్గా ఉంటుందో. ఇది ఎండితే ఇవి బాగుంటాయి. అట్లా నలుగురా మళ్ళీ కింద పడకుండా. ఇవి మన బొచ్చడి మొలుతాయి కానీ ఉల్లిగడ్డలకి వాటర్ పెడతాను. అటు కాకర చెట్లకి మన అన్నింటికి పెట్టేశాను. కింద కింద ఢిల్లీకి ఇప్పుడే అంత కడుపు ఇప్పుడు అన్నాడు, తలకి అంత తిరుగుతుందట. పాపం మా వాడికి కొంచెం తల తిప్పి వామిటింగ్స్ వచ్చినట్టయితే వాళ్ళ అన్నయ్య, అంటే మేము కూడా ఉన్నాం పాత్ర. ఇది కేసరి అంతేనా? దుల్ల కంపెనీ లోపల ఏం లేదు, కొంచెం నిమ్మకాయ రసం తీసి దాగిపించండి ఇప్పుడే. ఎట్లున్నారా? కొలుతాను సంవత్సరం అద్దా ఇంకా మాకేది మరి అవుతావా? తాగు తాగు, ఉప్పు బాగా అయిందా? చక్కెర అయితే బాగుంటుంది, సరిపోయింది ఉప్పు బరాబర్. ఏదో ఇస్తాను ఇక, అది ఎట్లున్నదో చూడాలా. ఇక ఎట్లున్నా తాగినాం మనం, మంచిగా లేకుంటే ఇక బాధపడతారు కదా తమ్ముడు. చూపించిన ఫ్రెండ్స్, మేము ఇది ఈరోజు ఎక్స్ట్రా చేసింది మొత్తం. ఇందులో ఉన్నాయి ఇంకా చిక్కుగా ఇట్లా గోపు చూపిస్తాగండి మీకు. అసలు మందు కొట్టని పువ్వు ఇది. అసలు ఇది మందు కొట్టకుండా కాయనే కాయది, మొత్తం పురుగులు ఇట్లా వాకుతూ ఉంటాయి మొత్తం. అట్లా ఇది మొత్తం ప్యూర్ అన్నట్టు, ఆర్గానిక్. ఇలా ఉందో చూడండి. ముందడి రావాలి. అదే దిక్కు ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.